నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల అన్నారు. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూడూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గొప్పగా నిలిపిన నేత నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యమవుతాదన్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే మళ్ళీ కనిపించాయి. కానీ భారతీయ జనతా 52 నుంచి మనం గెలిచినా ఓడినా నిరంతరం ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అందుకోసం మన యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం సింహాసనమే కాదు, కానీ సింహాసనం కూడా మన లక్ష్యమే. ఎందుకనంటే మనం ఇంకెక్కువ ప్రజలకు సేవ చేయడానికి పార్టీ నుంచి కొన్ని చేయలేం, ఒకరికి ఓ ఇల్లు ఇప్పియలేం, ఒకరికి కార్డు ఇప్పియలేం, లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమం రోడ్ వేయాలంటే వేయలేకపోవచ్చు. అదే అధికారం చేతిలో ఉంటే ఇంకెక్కువ సేవ చేయాలి. కాబట్టి అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. మనం అనుకున్న లక్ష్యం సిద్ధాంతం చేరుకోవడానికి అధికారం కూడా ఒక సాధనమే. అందుకోసం మనం అధికారాన్ని కోరుకుంటున్నాం, కానీ అధికారాన్ని సౌకర్యాలు అనుభవించడం కోసము రష్యా ఒకప్పుడు సూపర్ పవర్. ప్రపంచంలో రెండు దేశాలు సూపర్ పవర్స్. అది ఒకటి అమెరికా, రెండవది రష్యా. రెండవ స్టేజ్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్. అది ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి. భారత్ లాంటి, ఆఫ్ఘన్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద పిలిచిన ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్, మనలాంటి కంట్రీస్. కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతత కావాలంటే రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే, ఉక్రెయిన్కి కానీ రష్యాకి కానీ శాంతి నెలకొనాలంటే, మా దేశాల ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే ఉందని చెప్తుంది. అందువల్ల మనం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు పర్యటిస్తున్నారు, ఎక్కడెక్కడ పోయిండు, ఎట్లా మాట్లాడారో అవన్నీ మీరు చూసారు. అంటే మళ్ళీ ముక్కుసూటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్ మాత్రమే చెప్పాలని చేస్తాం. ఇవాళ కొంచెం మోడీ అంటే అది కామన్. మన ఒక కార్యకర్త ఇచ్చినా లేకపోతే అమెరికన్ అధ్యక్షుడు ఇచ్చినా సమానమే. ఆ విధంగా ఒక నిష్ఠతో. కాబట్టి ఇవాళ ఈ దేశంలో మార్పు రావాలంటే, అభివృద్ధి అనేది జరగాలంటే, అదేవిధంగా దేశం ప్రపంచంలో ఇవాళ మన నరేంద్ర మోడీ గారి జీవితం ఎట్లా ఉందో మీరు చూశారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కానీ, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎట్లా జీవించారో మనం చూస్తున్నాం. అమెరికన్ అధ్యక్షుడు ఎవరికైనా దావత్ ఇస్తారంటే, మన ఊళ్ళలో ఎవరైనా దావత్ ఇస్తారంటే మనం వెళ్తాం కదా. 70,000 మెజార్టీ వచ్చింది, 69,000 7,000 వచ్చింది. ఇంత గొప్ప మెజార్టీ కట్టబెట్టిన ఈ జిల్లాలో డెఫినెట్గా ప్రతి కార్యకర్త, ప్రతి నేను కూడా ఇక్కడనే ఉంటాయి. ఈ 9-10 రోజుల పాటు ఉండిపోయేది కాబట్టి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో నేను కూడా మీతో ఉంటాను. మూడుచింతలపల్లి మండలం మనం ఎక్కడ పోలే కాబట్టి తప్పకుండా మూడుచింతలపల్లి మండలం కావచ్చు, ఇక్కడే కావచ్చు, మీ వెంటనే నేను ఉంటా అని చెప్పి మాట ఇస్తూ, ఇలా 8800002024 ఆడ కొట్టి చేయించడమే కాకుండా కొట్టి చేస్తే అవుతుంది. కానీ మనం ఎన్నుకున్న నుండి 50 లక్షల టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త పోవాల్సిందే. పోతేనే ఆ సభ్యత కార్యక్రమం అవుతుంది. నాకు తెలిసి ఏ ఇంటికి పైన నేను చేరడం బిడ్డ అనేటువంటి అయితే లేదు. ఇక్కడ ఏ ఇంటికి పైన మనం ఎన్నికలు చూసినాం, ఏ ఇంటికి పైన కూర్చోబెట్టి ఇంత మంచినీళ్ళు ఇచ్చిండు, ఏ పో బిడ్డ అనే వాళ్ళని తప్ప నీకు ఎందుకు వేయాలని చెప్పి ఎందుకు ప్రశ్నించేవాళ్ళు. సేమ్ థింగ్ సభ్యతలు కూడా అది ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నాయకులందరూ కూడా మీ పనులు ఉన్నప్పటికీ కూడా మీరెంత శక్తివంతులో నాకు తెలుసు. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయితే సాధ్యం కాని ఏది లేదు. కాబట్టి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేయించాలని చెప్పి కోరుతున్నాం.
మన ఇక్కడ వచ్చిన మన ఓట్లు 9,35,000 9,40,000 పైన వచ్చి 9,9,000 అంటే మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్లు వచ్చినాయి. మెజార్టీగా హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం నాకు వచ్చి 10 లక్షల ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఇదే ఉంది. సభ్యులు వారి సభ్యత్వం తీసుకుంటున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ విక్రమరెడ్డి గారికి సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి మన ఎంపీ ఈటల రాజేంద్ర గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, భాజపా రాజకీయ పార్టీ, జంగమేళ పార్టీ కాదు. ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే, భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది. ఇలా తెలంగాణలో కూడా ఏదో తన నాయన ముఖ్యమంత్రి కావాలి, పలా నాయన నాయకులు కావాలనేటువంటి మాట వారు ఏం చెప్పారో 100% కరెక్ట్. నాయకుల కోసం, ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో, ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులు కోరుకుంటూ స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానికల్లో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, మోడీ గారికి 400 సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం, ఎక్కడో దారి తప్పింది. 293 సీట్లే వచ్చినాయి, కానీ 400 సీట్లు వస్తేనే బాగుండు. ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నేర్పినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే, ఇది కాపాడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి భావిస్తాం.